వీళ్ళకి గుణపాఠం వచ్చేలా అంటే పేరూరు ప్రాజెక్టుకి నీళ్లు తీసుకొచ్చే చర్యలో భాగంగా పనులు ఎప్పటిలోపల ప్రారంభించే అవకాశం ఉంటుంది మనకు? వాళ్ళకి గుణపాఠం చెప్పాలని లేదండి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అనే వాళ్ళు ఎవరైనా అది మాట్లాడుతూ విమర్శిస్తూ ఉంటారు. నేను వాళ్ళని ఎప్పుడు కూడా ఈరోజు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తాను, ఎప్పుడు నా నోట్లో నేను వాళ్ళ మాట మాట్లాడను. ఆ పేరు అనేది కూడా నేను వేస్తానండి. ఎందుకంటే తను కూడా చదువుకునే వ్యక్తే, ఆయన కూడా గమనించాలి. రాజకీయాలు అనేది రాజకీయం చేద్దాం, కానీ ఇలాంటి ప్రాజెక్టులు ఎవరు కూడా అడ్డుకోకూడదని ప్రకాష్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే తనకు కానీ మాకు ఎవరికైనా సరే ఇది మంచి ప్రాజెక్టు. ప్రతి రైతు ఒక తెలుగుదేశం వల్ల కాదు, రైతులు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన రైతులు ఉంటారు. రైతాంగం బాగుండాలని మన అనంతపురం జిల్లా రైతులుగా మనం కోరుకోవాలి, కానీ వద్దు అని అడ్డుకోవడం కరెక్ట్ కాదండి. నేను ఆయనకు పోటీగా నేను స్పీడ్గా చేయాలనేది కాదు, మాకు కూడా ఒక అంచనా ఉంటుంది. మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఫైల్ కూడా కదులుతూ ఉంది. నేను కూడా త్వరగా అది పూర్తి స్థాయిలో తీసుకొచ్చి గౌరవ సీఎం గారిని కూడా నేను ప్రాజెక్ట్ తెచ్చి ఇక్కడ భూమి పూజ కూడా చేయించాలని ఒక తపన ఉంది. తప్పకుండా నేను ఒక 6 నెలల లోపు నేను చేయిస్తానని కూడా మాటిస్తాను. నిన్న కృష్ణమ్మ వెంట మీరు ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశారు? 10 కిలోమీటర్లు నడిచింటాను. 10 కిలోమీటర్లు అంటే మీ వెంట మీ తనయుడు శ్రీరామ్ కూడా? కొడుకు శ్రీరామ్తో పాటు శ్రీరాము, నేను, మా బంధువులు కానీ మా శ్రేయోభిలాషులు, నా రైతులము అందరూ, మహిళా రైతులు అందరం కూడా కలిసి ఆనందంగా పసుపు కుంకాలు చల్లుకోవడం, వాళ్ళ ఆనందం చూస్తుంటే ఆనందానికి అద్దలేదన్నట్లా అంత ఆనందంగా వాళ్ళు పరిగెత్తారు. నేను వస్తా మళ్ళీ చెప్పాను, కలెక్టర్ గారికి ఫోన్ చేశా, మీరు చూడాల్సిన అట్లాంటివి ఎప్పుడు చూడరు, చాలా ఆనందంగా వాళ్ళు టపాకాయలు కాల్చడం, పూలు చల్లుకోవడం, పూజలు చేయడం, గంగ పూజ చేయడం, ఎవరికి వాళ్ళండి. ఈరోజు వచ్చి ఆత్మకూరు మండలంలో పొట్టెలు కొడుతున్నాయి, 20 పొట్టెలు కొత్తపల్లి అని విలేజ్లో గంగమ్మని చేసుకున్నారు జాతరలాగా. అట్లా ఆ విధంగా చాలా హ్యాపీగా కృష్ణమ్మ వచ్చినందుకు జాతర చేసుకుంటున్నారు. పుష్కరాలు ఎప్పుడైనా మన జిల్లాలో చేసామండి. పుష్కరాలు ఈరోజు 5 లక్షల మందితో పుష్కరాలు అనంతపురం జిల్లాలో చేసుకున్నాం. దీనికి గ్రేట్ ఏదంటే మా సార్ చంద్రబాబు నాయుడు గారు అని. ఇక్కడ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటుంటారు కృష్ణా జలాలను తీసుకొచ్చింది మేమే కదా, ఆ రోజు రఘువీరారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి పాదయాత్ర జీడిపల్లె వరకు మొదటి దశ పనులు పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత మాది. నారా చంద్రబాబు నాయుడు పట్టిసలు ఎన్టీఆర్ తలచారు, సీఎం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓన్లీ శిలాఫలకం మాత్రమే, ఉరవకొండ దగ్గర శిలాఫలకం వేశారు. తర్వాత నిధులు కూడా మంజూరు చేయలేదు. తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి ఈ పనులు పూర్తి చేయడం జరిగింది. నీళ్లను కూడా తీసుకొచ్చిన ఘనత మాది, మేము తెచ్చిన నీళ్లను వాళ్ళు చూపించుకుంటున్నారు వాళ్ళ ఘనత అని వాళ్ళు కూడా చేస్తారు. మనం వాళ్ళని కూడా విమర్శించి వాళ్ళు చేయలేదు అని మనం పూర్తి కూడా అనం. వాళ్ళు కూడా కొంతవరకు వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు మేము పూర్తి స్థాయిలో మేము చేస్తాం. పూర్తి వాళ్ళు చేయలేదు కానీ పూర్తి వాళ్ళే చేసి 100 చేసి గొల్లపల్లికి నీళ్ళు ఇచ్చింటే ఓకే, వాళ్ళు చెప్పిన దానికి కూడా మేము కూడా అంగీకరించడం చేశారను. ఫేస్ 1 దాకా వాళ్ళు తెచ్చారు, ఫేస్ నుంచి మేము కూడా తెచ్చినాం కదా. ఆ కాలు కూడా ఇప్పుడు సన్నగా వెడల్పు లేదని ఆ కాలు కూడా ఇప్పుడు సీఎం గారు వెడల్పు చేస్తామంటున్నారు. వెడల్పు చేస్తే ఇంకా బాగా నీళ్ళు వస్తాయి, నీళ్ళన్నీ మనం బాగా తీసుకోవచ్చు అనే అంచనా కూడా గౌరవ సీఎం గారికి కూడా ఉంది. మారాల నుంచి మన జీడిపల్లి దాకా పెద్దగా కాలు వెడల్పు చేయాలనేది కూడా సార్ మొన్న అనౌన్స్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మీరు చేయలేదు అని కూడా చెప్పనండి, కొంతవరకు అయితే చేశారు. ఎందుకంటే ఒక రైతుగా నేను చెబుతున్నాను, కొంతవరకు చేశారు. పూర్తి స్థాయిలో ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇక్కడ తీసుకుంటే హంద్రీ వనివులు గతంలో తీసుకుంటే మాల్యాల దగ్గర ఉన్న హంద్రీ నుంచి చిత్తూరు జిల్లా నీవా వరకు అంటే పలమనేరు ఆ పరిధిలో నీవా వరకు ఉండేది. ప్రస్తుతం ఇప్పుడు కుప్పం నియోజకవర్గ ప్రజలకు కూడా నీటిని అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం కుప్పంకి నీళ్లు తీసుకెళ్తా ఉంటారు. హంద్రీ నీవా కాలం కూడా ఎక్స్టెన్షన్ చేశారు. అయితే కుప్పంకి నీళ్లు తీసుకుపోతే అనంతపురం జిల్లా ప్రజలకు నీటి కూడా తగ్గిపోతుందనే ఉద్దేశంతో ప్రకాష్ రెడ్డి ఈ విషయాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయడానికి చూస్తున్నారు. కుప్పంకి నీళ్లు తీసుకొని పోనివ్వమని ఆయన బహిరంగంగా చెప్తున్నారు. చెప్పడానికి అసలు నువ్వు కుప్పం నీళ్ళు తీసుకోవద్దని చెప్పడానికి ఎవరు ఉంటున్నా? ఏ నాయకుడు అనాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే మా అనంతపురం జిల్లాలో అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చిన తర్వాత సార్ కూడా నేను తీసుకెళ్తాను అన్నాడు. కానీ అనంతపురం జిల్లా రైతాంగను మోసం చేసి అనంతపురం జిల్లా చెరువులకు నీళ్ళు ఇవ్వకోకుండా నేను తీసుకుపోతాను ఏ రోజు మా నాయకుడు అనలేదండి, మా సీఎం గారు అనలేదు. అంటే సీఎం గారికి సొంత నియోజకవర్గం చేసుకోవాలని ఉండదు. సార్ నియోజకవర్గానికే కాదు, చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనేది ఎవరికైనా ఉంటుంది కదండి. నీ అనంతపురం జిల్లా రైతులకు మోసం చేసి నేను తీసుకెళ్తానని సార్ అంటే అది నీకు బాధ. మా సార్ ఎప్పుడు కూడా అనంతపురం జిల్లా తర్వాతే నా చిత్తూరు జిల్లా అంటాడు. సార్ అనుకుంటే డైరెక్ట్ తీసుకోపోవచ్చండి. సార్ ఏ రోజు మా పాపం అనలేదు. అనంతపురం జిల్లా ఎప్పుడు కానండి, మీటింగుల్లో కానీ అసెంబ్లీలో కానీ క్యాబినెట్లో కానీ ఎప్పుడైనా అనంతపురం జిల్లా తర్వాతే ఏ జిల్లానైనా అంటాడు. నా సొంత జిల్లా అయిండొచ్చు, కానీ నాకు అనంతపురం జిల్లా రైతులు ముఖ్యం, అనంతపురం జిల్లా ప్రజలు ముఖ్యం అనే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అనంతపురం జిల్లా చెరువులు నింపిన తర్వాతే మా సార్ నీళ్ళు తీసుకుపోతారు.
వాళ్ళు ఎవరు వద్దనే దానికి వాళ్ళకేం సంబంధం? మేడం నాకు ఒక అర్థం కాదు ఇక్కడ మేము అంటే సినిమా చూసాము రక్త చరిత్ర సినిమా అంటే పరిటాల రవీంద్ర గారు ప్లస్ ప్రత్యర్థి అయిన సూరి వాళ్ళ మధ్య జరిగిన ఫ్యాక్షన్ సినిమా చూసాం. ఆ సినిమాలో ఒకటి చూపిస్తారు మేడం. ఈ విషయం చాలామందికి అర్థం కావడం లేదు, మాకు కూడా తెలియదు, రాష్ట్ర ప్రజలకే కాదు చాలామంది ప్రపంచ దేశాల్లో కూడా తెలియదు. ఆ సినిమాలో పరిటాల రవీంద్ర గారు మిమ్మల్ని ప్రేమ వివాహం చేసుకున్నట్టు చూపిస్తారనమాట. అంటే నిజంగా ఇలా అంటే మేమిద్దరం ఇష్టపడినది అయితే ముఖ్యం. మా ఆయనే నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగాడు.